శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. కన్యా రాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి అధిపతి బుధుడు. బుధుడి యొక్క సంచారము చాలా ప్రభావితం చేస్తుంది గోచార ఫలితాలను. రాశ్యాధిపతి బాగా ఉన్నట్టయితే మనకు చాలా మంచి ఫలితాలు మనము పొందేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. అయితే కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో 15వ తారీఖు వరకు సూర్యుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారము. దశమ స్థానము అనగానే మన వృత్తి ప్రొఫెషను మనము చేస్తున్నటువంటి పనులపైన ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. అంటే మన కెరీర్ అనేటువంటిది అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం చేసేటువంటి పనుల లోపల సత్ఫలితాలు 100% మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్కి అవకాశాలు కూడాను ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. ఇక 20 వరకు కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు చాలా ప్రతికూలం. అయితే కుజుడు ఈ సందర్భంలో ఈ జూన్ మాసంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. 20 వరకు స్వక్షేత్రంలో సంచరిస్తూ 20 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంటే అష్టమ స్థానము ప్రతికూల స్థానం అయినప్పటికీ స్వభావరీత్యా స్వక్షేత్రంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ స్థానం ద్వారా కలిగేటువంటి దుష్ప్రభావము కొంత తగ్గుముఖముగా ఉంటుంది. ఇకపోతే కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. కుజుడు ప్రధానంగా కోపము, అసహనము, సంఘటనలు ఇలాంటి వాటిపైన ప్రభావం చూపిస్తాడు. అన్నదమ్ముల విషయంలో తగాదాలు తలెత్తడానికి కారకుడవుతాడు. కనుక 20వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన విషయం లోపల ఫ్రీక్వెంట్గా రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 20 తర్వాత భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. కన్యా రాశి వారికి భాగ్యస్థానంలోకి
ఈ కుజుడు రావడం మూలకంగా కొంత కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు యోగము బలపడుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఇది కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితి. బుధుడు దశమ స్థానంలో ఉండడం మూలకంగా ఉద్యోగం లోపల డెవలప్మెంట్స్ బాగా కనబడుతున్నాయి, అభివృద్ధి కనబడుతుంది. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోవడము, పని చేయడము, అధికారుల యొక్క మన్ననలను పొందడము, ఇలాంటివన్నీ కూడాను మీకు ఈ మాసంలో కలుగుతాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక 22 తర్వాత బుధుడు ఏకంగా లాభస్థానంలోకి వస్తున్నాడు. ఇది కూడాను వ్యాపారస్తులకు ఆదాయాన్ని పెంచేటువంటి సంచారం. ఇది చాలా మీకు కలిసి వస్తుంది. శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలం. 8వ తారీఖు వరకు ఉంటాడు. అంటే ఈ మాసం ప్రథమంలో మొదటి వారంలో శుక్రుడి యొక్క అనుగ్రహము లేదు. కనుక మీరు కొంత జాగ్రత్తగా ఇంటిలో భార్యతో కానివ్వండి, వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కొంతవరకు జాగ్రత్తగా అనవసరమైనటువంటి మాటలు చర్చలోకి రాకుండా మీరు చూసుకున్నట్టయితే 8 తర్వాత శుక్రుడు మారుతూ ఉన్నాడు, లాభస్థానంలోకి వస్తున్నాడు. ఈ లాభస్థానంలోకి రావడం మూలకంగా మీకు కోరికలు నెరవేరుస్తాడు. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఇక గురువు లాభస్థానంలోకి వచ్చాడు. జూన్ 2వ తారీఖున ఉచ్చ స్థానంలో 11వ స్థానంలోకి గురువు రావడం మూలకంగా మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కన్యా రాశి వారికి గురువు యొక్క అనుగ్రహము ఈ మాసంలో బాగా ఉంది. అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తాడు. కొత్త ఆదాయ మార్గాలు కల్పిస్తాడు. ప్రారంభించినటువంటి పనులు సక్సెస్ అవుతాయి. తద్వారా మీకు లాభము చేకూరుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇకపోతే శని సప్తమంలో ఉన్నాడు. మీనరాశిలో శని సంచారం గనక కన్యా రాశి వారికి సప్తమ శని కనుక ఆ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని పరీక్షలు మీరు ఎదుర్కోవలసి వస్తాయి. అంటే అనుకోని సంఘటనలు, తద్వారా మీరు ఆలోచిస్తున్నటువంటి వాటికి విఘాతం కలగడము, ఆలస్యం జరగడము, ఇలాంటివన్నీ కూడాను ఉంటాయి. సప్తమ స్థానం గనుక భార్య ఆరోగ్యము, వ్యాపారస్తులు పార్ట్నర్స్తో విభేదాలు, ఇలాంటివి కొన్ని తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ శని సప్తమ స్థానంలో ప్రతికూలమైనప్పటికీ గురు భగవానుడు లాభస్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు గనక ఆ స్థితి మిగతా అన్ని విషయాలను కూడాను కాంపెన్సేట్ చేసే అవకాశం బాగా ఉంటుంది. ఇక రాహువు షష్టమ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు. శత్రువుల మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. కష్టపడి పనులు చేసేటువంటి మనస్తత్వం మీ లోపల బాగా పెరుగుతుంది. సేవాభావం పెరుగుతుంది. నలుగురికి సహాయపడాలి అనేటువంటి ఒక మనస్తత్వం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో కూడాను విజయం చేకూరుతుంది. కేతువు వ్యయస్థానంలో ఉన్నాడు, సింహరాశిలో సంచరిస్తున్నాడు. కనుక మీకు ఆధ్యాత్మికత అనేటువంటిది మీ లోపల బాగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. భగవంతుడి పైన మనస్సు నిలుపుతారు. స్తోత్ర పారాయణాలు చేయడము, తీర్థయాత్రలు సలపడము, ఇలాంటి వాటిపైన మీరు మనస్సు నిలుపుతారు. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే విద్యార్థులు, మెడికల్ విద్యార్థులకు చాలా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఫార్మసీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, అకౌంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను బాగా కలిసి వస్తుంది. హెల్త్ కేర్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు శుభ సూచకం, లాభాలను పొందుతారు. వ్యాపారం బాగా గడుస్తుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ఇక విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ జూన్ మాసము బాగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ కార్డు కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి సమయము.
విదేశాలలో ఎంఎస్ చేస్తున్నటువంటి వాళ్ళు, పిహెచ్డీలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఉన్నత విద్యకై వెళ్ళినటువంటి వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే ఈ జూన్ మాసము చాలా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ మీ పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలించడం మూలకంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు, శుభకార్యాలు చేస్తారు. సంతాన యోగం కూడాను ఈ మాసంలో కనబడుతుంది. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను శుభవార్త ఈ మాసంలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే కన్యా రాశి వారికి 85% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ మాసము మీరు చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.